శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఓం నమో నారాయణాయ. భక్తులారా, కార్తీక మాసంలో 7వ రోజు కథను శ్రద్ధగా వినండి. ఈ రోజు కథ నందాదీపం మరియు శివకేశవుల ఆరాధన గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఉపదేశించినది. కథా సారాంశం: వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఈ మాసంలో చేసే పూజలు, దానాలు ఎంతటి పుణ్యాన్ని ఇస్తాయో చెప్పారు. దీపారాధన, నందాదీపం. ఈరోజు ముఖ్యంగా నందాదీపం గురించి చెప్పారు. రాత్రింబవళ్లు ఆరిపోకుండా వెలిగిచ్చే ఈ దీపారాధన చేయడం వలన హరిహరుడు, శివకేశవులు అత్యంత సంతోషిస్తారు. దీని ఫలితంగా భక్తులకు కైవల్యం, మోక్షం లభిస్తుంది. శివారాధన: కార్తీక మాసంలో ఈశ్వరుడిని జిల్లేడు పూలతో అర్చించడం వలన ఆయుష్షు వృద్ధి చెందుతుంది. విష్ణు ఆరాధన: సాలగ్రామానికి నిత్యం గంధం పట్టించి తులసి దళాలతో పూజించాలి. శివహావిష్ణువును సహస్రకమలాలతో పూజిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. తులసీదళాలు లేదా బిల్వపత్రాలతో సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది. ఒక్క సోమవారం వ్రతం, నెల రోజులు పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైనా శివకేశవులను పూజించినా కార్తీక మాసం మొత్తం చేసిన ఫలం కలుగుతుంది. ఈ వ్రతం ఆచరించి తరించమని వశిష్ఠులు జనకునికి ఉపదేశించారు. కాబట్టి భక్తులారా, ఈ రోజు నందాదీపం వెలిగించి శివకేశవులను పూజించి కార్తీక పురాణం పారాయణం చేసి మాసఫలాన్ని పొందండి. నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం అంటూ శివపార్వతులను స్తుతించి సప్తమ అధ్యాయ పారాయణ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.